హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చాముండి. మాకైతే ఫుల్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇంట్లోనేమో కూరగాయలు ఏమి లేవు, లంచ్ టైం అవుతుంది, ఏం వండాలో అర్థం కాక టెన్షన్ అయితే వస్తుంది. సో సడన్గా అయితే మన గార్డెన్లో ఉన్న వామాకు మొక్క అయితే గుర్తొచ్చేసింది ఫ్రెండ్స్. త్వరగా నేను ఫాస్ట్గా కిందకు వచ్చేసాను అనమాట. సో ఆకులు కట్ చేస్తూ ఆలోచిస్తూ ఉన్నాను వీటితో ఏం చేద్దాము అని చెప్పేసి. జనరల్గా మనం వామాకు తోట అంటే రసం పెట్టుకుంటాము, ఆరు పచ్చడి చేస్తాము, ఇంకా బజ్జీ కూడా వేసుకుంటాం అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వామాకు బజ్జీ? నేనైతే చాలాసార్లు వేసాను ఫ్రెండ్స్. నేనైతే పచ్చడి చేద్దామని రెడీ అయ్యాను ఈరోజు. అండ్ బజ్జీ కూడా. చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనకి శనగపిండి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అని ఆలోచిస్తాము. బట్ మీరు వామాకుతో అయితే బజ్జీ ట్రై చేయండి, అసలు ఆ ప్రాబ్లమే మీకు ఉండదు. 100% నాది గ్యారంటీ ఫ్రెండ్స్. నేను ట్రై చేశానమాట. సో ప్రాబ్లం ఉండదు. వర్షం చూడండి ఫ్రెండ్స్, ఎలా వర్షం పడుతుందో మీకు వీడియోలో అర్థమవుతుంది కదా. అయినా కూడా నేను ఆ వర్షంలో తడుచుకుంటూ అవన్నీ కట్ చేసుకున్నాను. చక్కగా ఆ వర్షంలో తడుస్తున్నా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది కదా. నేనైతే ఇంకా ఫైనల్గా హౌస్కి వచ్చేసాను. మంచిగా అవన్నీ క్లీన్ చేసేసుకొని ఒక్కొక్క ఆకు అయితే కడిగేసుకొని అలా వడబుట్టలో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను మీతో అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఒక డౌట్ అయితే ఉంది. సో మీరైతే అవి కామెంట్ రూపంలో నాకైతే క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే, బిఫోరు మన పెద్దవాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ వాళ్ళ ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఒక 80% ఆర్ 90%, మ్యాక్సిమం 90% అమౌంట్ ఉంటే ఒక 10% గోల్డ్ లోన్ ఆరు పొలాలు పెట్టుకొని లోన్, క్రాఫ్ట్ లోన్ కానీ, లేదంటే కొంచెం ఎక్కడన్నా కొంచెం అప్పు అంటేనే భయపడతారు, బట్ ఎక్కడో కొంత అడ్జస్ట్ చేసుకొని ప్రాపర్టీ కొనేవాళ్ళు. ఇప్పుడు మన జనరేషన్ ఏంటి అంటే 10% మన దగ్గర అమౌంట్ ఉంటే 90% మనం క్రెడిట్కి, లోన్లకి, అప్పులకి వెళ్ళిపోతున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈఎంఐ అనేది మనకి ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల మనకి లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? ఇది ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, మనము అట్ ఏ టైము లక్షలు పెట్టి కొనుక్కునే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేనే లేదు. మన జీవితాలు ఏంటో, మన ఖర్చులు ఏంటో, మన పిల్లల స్టడీస్ ఏంటో, ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు లగ్జరీ లైఫ్ అయితే చాలా అలవాటు పడిపోయాం మనము. ఎట్ ఏ టైము ఒకే ప్రాపర్టీకి అంత అమౌంట్ కట్టి తీసుకోలేం కాబట్టి మనం మెల్లిగా ఇలా కడుతూ ఉంటే కొన్ని రోజులకి అది ఒక ప్రాపర్టీ అంటూ మనము అరేంజ్ చేసుకోగలము అనేది కూడా కరెక్టే కదా. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? ఈఎంఐ పద్ధతి కరెక్టా కాదా అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. సో మీరైతే నాకు క్లారిటీ ఇస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. కామెంట్స్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఫైనల్గా నేనైతే అన్నీ రెడీ చేసేసుకొని పచ్చడికి మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, మంచిగా అయితే రెడీ అయిపోయినాయి. అన్నీ వేయించేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పులు అన్నీ, మినప్పప్పు, పచ్చిపప్పు అన్నీ రెడీ చేసేసుకొని ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకైతే నేనైతే తాలింపు పెట్టను దీనిలోకి. అలా పచ్చి ఆనియన్స్ వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటాను ఫ్రెండ్స్. చక్కగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇట్లాంటివి కూడా ఇది హెల్దీ అనే అనుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసిన అన్నీ కూడా కొంచెం హెల్దీ ఐటమే యూజ్ చేసుకున్నాం కదా. సో ఫైనల్గా రెడీ అయిపోయింది ప్లేట్. చక్కగా వేడి అన్నము, నెయ్యి, వామాకు పచ్చడి అండ్ బజ్జీ ఫ్రెండ్స్. ఇది నా ప్లేట్ ఈరోజైతే. నా లంచ్ అయితే ఇదే. ఇక కుమ్మేద్దాం, ఇంకా లేట్ ఎందుకు చెప్పండి. మంచిగా అయితే కలిపేసుకొని పచ్చడిని మెండుగా కలుపుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే. సో ఫస్ట్ ముద్ద అయితే తినేసినాను. ఎంత మంచిగా అనిపించిందో, చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట ఇట్లా పచ్చడితోటి మనం తిన్నప్పుడు. ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్, ఎంత మంచిగా అనిపిస్తుందో. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, వామాకు పచ్చడి అండ్ బజ్జీ ట్రై చేయండి. సో హెల్త్కి కూడా చాలా మంచిగానే ఉంటుంది. ఇదైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు దీనివల్ల. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే అస్సలకే రాదు. చాలా టేస్టీగా ఉంది తింటూ ఉంటే. సో మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. లంచ్ టైంలో మీరు ఖచ్చితంగా, పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇందులో ఏమీ కనిపించదు కాబట్టి మనం వేసినంత మనం మిక్సీ గ్రైండ్ చేసేసుకుంటాం కాబట్టి. సో పిల్లలకు కూడా హెల్త్కి, డైజెషన్కి మంచిది. సో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.